నమస్కారం. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లాలో ఈ అమ్మవారికి మాత్రమే శిరస్సు అనేది ఉండదు. కేవలం పసుపు నీళ్లతో అభిషేకం చేస్తే చాలు సకల కార్యాలు సిద్ధిస్తాయట. ఈ ఆలయ విశేషాలను ఇప్పుడు మన ఆర్ఎంకే టీవీ ద్వారా తెలుసుకుందాం. ఎవరైనా గుడికి వెళ్తే కొబ్బరికాయ కొట్టడం, పళ్ళు, పువ్వులు, చీరలు, పట్టుబట్టలు, నైవేద్యాలు వంటి వాటిని సమర్పించడం చూస్తూ ఉంటాం. అయితే ప్రతి ఆలయంలోనూ విగ్రహానికి శిరస్సు నుంచి పాదాల వరకు పూర్తి రూపం ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లాలో మాత్రం ఈ అమ్మవారి విగ్రహానికి శిరస్సు అనేది ఉండదు. ఆ స్థానంలో ఓంకారం రూపంలో దర్శనమిస్తుంది. విచిత్రం ఏంటంటే ఈ ఆలయంలో కొలువైన అమ్మవారి పాదాల దగ్గర శిరస్సు ఉంటుంది. ఈ అమ్మవారికి కేవలం బిందెడు పసుపు నీళ్లు సమర్పించుకుంటే చాలు భక్తుల కోరికలన్నీ తీరుస్తుందని చాలామంది నమ్మకం. హిందూ పురాణాల ప్రకారం అమ్మలగన్న అమ్మ ఆది పరాశక్తిగా పరిగణిస్తారు. అమ్మవారి అనేక రూపాలు మనకు తెలిసినవే. అమ్మవారు ఒక్కో గ్రామంలో ఒక్కో రూపంలో కొలువై ఉంటారు. అంతేకాదు అమ్మవారు కొన్ని ప్రాంతాల్లో స్వయంభువుగా వెలిసి భక్తుల కోరికలను తీరుస్తూ మనకు దర్శన భాగ్యం కలిగిస్తారు. అలాంటి స్వయంభువుగా వెలిసిన క్షేత్రమే శ్రీ ఎరుకుమాంబ అమ్మవారి ఆలయం. ఈ అమ్మవారు 3వ శతాబ్దంలో వెలిసినట్టు పెద్దలు చెబుతారు. ఈ అమ్మవారి వెనుక భాగంలో శ్రీచక్రం ఉందని భక్తులు నమ్ముతారు. ఈ అమ్మవారిని గౌరీ స్వరూపంగా భావిస్తారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గౌరీ స్వరూపమైన ఈ అమ్మవారి విగ్రహాన్ని ఎద్దుల బండి మీద ఉంచి తీసుకొస్తున్నప్పుడు అది ఆగిన చోట అమ్మవారి ఆలయం కట్టాలని అప్పటి పెద్దలు నిర్ణయించుకున్నారట. ఆ సమయంలోనే అమ్మవారి విగ్రహం నుంచి శిరస్సు వేరుపడిందట. అలా వేరుపడిన శిరస్సు అతికించేందుకు ప్రయత్నించినా అస్సలు సాధ్యపడలేదట. ఆ సమయంలో భక్తులు అమ్మవారిని వేడుకోగా తన కాళ్ల దగ్గర శిరస్సు పెట్టి కంఠం దగ్గర పసుపు నీళ్లు పోస్తే చాలు చల్లటి దీవెనలు అందిస్తానని ఎరుకుమాంబ అమ్మవారు భక్తులకు చెప్పారట. అప్పటి నుంచి ఆ గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఒక బిందెడు నీళ్లను సమర్పించుకుంటూ తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. కలియుగంలో ప్రజల సంక్షేమాన్ని కోరుతూ వెలసిన దేవతల్లో ఎరుకుమాంబ ఒకరు. ఈ అమ్మవారికి బుధవారం రోజున పవిత్రమైన పసుపు నీళ్లను ఎవరైతే సమర్పిస్తారో వారు కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్ముతారు. అందుకే ఉత్తరాంధ్రతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారికి స్నానోత్సవ వేడుకలలో హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. అంతేకాదు వివాహ సమస్యలతో బాధపడేవారు కళ్యాణయోగం పొందుతారు అనేది భక్తుల నమ్మకం. ఎరుకుమాంబ అమ్మవారికి ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు స్నానఘట్టాల పూజను ఘనంగా నిర్వహిస్తారు. అనంతరం గురువారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి నెల 3వ గురువారం నాడు ఎరుకుమాంబ ఆలయ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. చూశారు కదా, ఇలాంటి మరెన్నో ఆలయ విశేషాలను మన ఆర్ఎంకే టీవీ ద్వారా తెలుసుకుందాం.